హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు కేఎన్సీ రివ్యూ. ఈ రోజు మన వీడియోలో ప్రియదర్శి యాక్ట్ చేసిన కోర్ట్ అనే మూవీ రివ్యూ తెలుసుకోబోతున్నాం. ఈ రివ్యూ చూసే ముందు కోర్ట్ మూవీ ప్రొడ్యూసర్ అయిన నాని ఈ మూవీ గురించి ఎలాంటి స్టేట్మెంట్ ఇచ్చాడో చూడండి. ఒకవేళ 14వ తారీఖు కోర్టుకెళ్ళి నేను చెప్పిన దానికి మీకు ఎక్స్పెక్టేషన్ మ్యాచ్ అవ్వలేదు అనిపిస్తే ఇంకొక 2 నెలల్లో రిలీజ్ అవుతున్న నా హిట్ 3 ఎవరు చూడొద్దు, ఓకేనా? టైటిల్లో ఉన్నట్టుగానే ఇది ఒక కోర్ట్ రూమ్ డ్రామా. ముందుగా స్టోరీలోకి వెళ్తే 19 ఏళ్ల పేద కుర్రాడు 17 ఏళ్లు ఉన్న రిచ్ ఫ్యామిలీలోని అమ్మాయిని ప్రేమిస్తాడు. ఇది తెలుసుకున్న అమ్మాయి ఫ్యామిలీ వాళ్ళు ఈ కుర్రాడిపై కేసులు వేసి జైల్లో పెట్టిస్తారు. ఆ తరువాత ఏం జరిగింది అనేది మిగతా స్టోరీ. ఈ మూవీలో మెయిన్ గా పాక్సో యాక్ట్ గురించి క్లియర్ గా మెన్షన్ చేశారు. ఇది వరకు చాలా మూవీస్ లో ఈ పాక్సో లైన్ ఉన్నప్పటికీ ఇందులో డీల్ చేసిన విధానం చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగానే స్టార్ట్ అవుతుంది. ఇందులో లవ్ స్టోరీ అనేది కొంతమందికి నచ్చకపోవచ్చు, కానీ ఇది స్టోరీకి అవసరం కాబట్టి ఫస్ట్ హాఫ్ లో దీన్ని డ్రాగ్ చేస్తూ వచ్చారు. స్టోరీ మెయిన్ పాయింట్ లోకి దిగాక మూవీ ఎంగేజింగ్ గా మారుతుంది. మెయిన్ గా మంగపతి క్యారెక్టర్ వచ్చాక మూవీ ఇంట్రెస్టింగ్ గా మారుతుంది. ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే సెకండ్ హాఫ్ చాలా ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. లీడ్ పేరుగా యాక్ట్ చేసిన రోహన్ అండ్ శ్రీదేవి వాళ్ళ పాత్రలో బాగానే యాక్టింగ్ చేశారు. మెయిన్ గా చెప్పుకోవాలంటే ప్రియదర్శి, హర్షవర్ధన్ ఫేస్ టు ఫేస్ కోర్ట్ రూమ్ డ్రామా చాలా ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. శివాజీ కూడా తన యాక్టింగ్ తో నెక్స్ట్ లెవెల్ విలన్ గా మారాడు. ప్రతి ఫ్రేమ్ లో మనం శివాజీ యొక్క ఈవిల్నెస్, శివాజీ యొక్క విలనిజం మనకు కనబడుతుంది. ఇక మూవీ పాజిటివ్స్ కి వస్తే ప్రియదర్శి, శివాజీ, హర్షవర్ధన్ వీళ్ళ రోల్స్ లో వీళ్ళు బాగా యాక్ట్ చేశారు. అలాగే కంప్లీట్ సెకండ్ హాఫ్ కూడా చాలా ఎంగేజింగ్ గా ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, రైటింగ్, డైలాగ్స్ అన్ని పర్ఫెక్ట్ గానే ఉంటాయి. ఇక కోర్ట్ మూవీ నెగిటివ్స్ గురించి మాట్లాడితే ఫస్ట్ హాఫ్ లో వచ్చే లవ్ స్టోరీ కొంచెం ఎంగేజింగ్ గా ఉండాల్సింది. అలాగే ఫస్ట్ హాఫ్ ని కూడా కొంచెం గ్రిప్పింగ్ గా డిజైన్ చేయవలసింది. కోర్ట్ రూమ్ సీన్స్ లో కూడా అవకాశం ఉన్నప్పటికీ పైపైనే తేల్చేసినట్లు అనిపిస్తుంది. ఇక ఫైనల్ గా చెప్పాలంటే ఇది ఒక సిన్సియర్ అటెంప్ట్. డైరెక్టర్ జగదీష్ ఈ కోర్ట్ మూవీని బాగా డిజైన్ చేసి తీశాడు. ఓవరాల్ గా మూవీని హ్యాపీగా థియేటర్ కి వెళ్లి చూడొచ్చు. చిన్న నెగిటివ్స్ ఉన్నప్పటికీ ఈ మూవీ చాలా బాగుంది. హియర్ ఈస్ ద అవర్ రివ్యూ గాయ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.